శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృగురుభ్యో నమః. నమస్కారం సార్. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రంగా అభివర్ణిస్తూ ఉంటారు. అంటే కృత్తికలు పాలిచ్చారు కాబట్టి ఆయనకి కృత్తికా నక్షత్రంతో కూడా సంబంధం ఉంది అని చెప్తున్నప్పటికీ విశాఖ నక్షత్రం మాత్రం ఆయన జన్మ నక్షత్రం అనేది శాస్త్రాలు చెప్తున్నటువంటి, అంటే పురాణాలు చెప్తున్నటువంటి అంశం. మరి ఈ విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ గుణగణాలు ఏమిటి, చాలా విపులంగా తెలియజేస్తున్నారు. అటు వింశోత్తరి దశ కానీ, యోగిని దశలు కానీ, లేదా నవాంశ పరంగా కూడా ఎవరెవరు ఏ ఏ గ్రహాల ఆధిపత్యంలో ఉంటారు, ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి చెప్పండి సార్ విశాఖ నక్షత్రం గురించి. విశాఖ నక్షత్రం మనకు అందరికీ తెలిసిన విధంగా మొదటి 3 పాదాలు తులారాశిలో, 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటాయి. విశాఖ నక్షత్రానికి అధిపతి వింశోత్తరీనాథుడు గురువు. ఇక్కడ ఒక పెక్యులర్ పాయింట్ ఏమిటంటే యోగినీనాథుడు, వింశోత్తరీనాథుడు రెండూ కూడా గురువే. ధన్య, యోగిని పద్ధతుల్లో ధన్య. ఇక తులారాశిలో మొదటి 3 పాదాలు ఉంటాయి. వీరు శుక్రుని అధిపతి శుక్రుడు. 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది, అధిపతి కుజుడు. వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నప్పుడు వీరికి సంబంధించి ఇక్కడ గ్రహ ఆధిపత్య దేవత శకరాగ్ని, అంటే ఇంద్రుడు అగ్ని రెండు తత్వాలను కలబోసిన రూపం. వీటిని పరిగణలో తీసుకుంటున్నప్పుడు ఇంద్రాగ్నులు అంటారు, శకరాగ్ని అంటారు. అంటే ఇంద్ర అగ్ని తత్వాలకు సంబంధించిన రూపం అని. ఈ తత్వాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే వీరు చాలా షార్ట్ టెంపర్డ్గా ఉంటారు. ఈ షార్ట్ టెంపర్డ్నెస్ ఏమిటంటే అది డిపెండ్స్ అపాన్ పాదాలకు సంబంధించి విశ్లేషణ చేసుకున్నప్పుడు చెప్పొచ్చు. కొంతమందికి అది వెంటనే వ్యక్తీకరించే తత్వం ఉంటుంది, లేదా కొంతమందికి మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. చూసారా, లోపల పెట్టేసుకుంటారు. ఆ టెంపర్మెంట్ బయటికి కనిపించదు. నిర్ణయాలు ఆ విధంగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ టెంపరేటివ్ నేచర్, సడన్గా ఈ సమయంలో నేను ఈ పని చేయకూడదు అనే నిర్ణయం తీసుకోవటం లాంటిది, ఇటువంటి మానసిక స్థితి అనేది ఉంటుంది. ఇక వీరు రాణించే విషయాలు వీటన్నిటిలో ఏమిటంటే వీరు తాము చేస్తున్న పని పట్ల శ్రద్ధ కన్నా మిగతా విషయాదుల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఉదాహరణకి మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి, అకౌంట్స్ విభాగానికి సంబంధించిన ఉద్యోగం అనుకుందాం, అటువంటి ఉద్యోగం అనుకుందాం ఉదాహరణకి. కానీ దానికి సంబంధం లేని వేరే విధంగా ఆధ్యాత్మిక పరమైనగా ఏదైనా ఒక ఇది ఉందనుకో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనటం అనేది ఉంటుంది. లేదా వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అనుకోండి, వీళ్ళు అనుకోని విధంగా జ్యోతిష్యం వైపు వాళ్ళు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి వాళ్ళు అన్నీ తయారు చేస్తూ ఉండాలి, ఏవో చేస్తూ ఉండాలి కదా, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా. దానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, జ్యోతిష్యానికి సంబంధించిన ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలానే దీన్ని నెగిటివ్గా తీసుకుంటున్నప్పుడు వారికి స్థిరమైన ఆదాయ మార్గం వచ్చే దానికన్నా పై ఆదాయాలు, అంటే రెండవ ఆదాయ మార్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మానసిక స్థితి కలిగి ఉంటారు. ఇది ఒక ప్రధానమైన, కొన్ని సందర్భాల్లో అనుకూలమైన లక్షణం. ఇది మొట్టమొదటి వివరించినట్లుగా మల్టీ టాలెంటెడ్ పర్సన్గా వారి గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ రెండో పద్ధతి ఏమిటంటే వారి స్థిరమైన ఉపాధిలో మంచి అనుకూలమైన జీతం అంతా వస్తున్న సందర్భాలలో వారు వేరే రకంగా రెండవ ఆదాయ మార్గం, అసలు కంటే జీతం కంటే గీతం ముద్దు అనే పదం వింటూ ఉంటాం కదా. మన బాపు రమణ గారి ములపూడి వెంకటరమణ, జీతం కంటే గీతం, గీతం అంటే గీతం ముద్దు అనే పరిస్థితి ములపూడి వెంకటరమణ గారి డైలాగ్. అంటే అది లంచం అని, దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇది ఒక ప్రధానమే. ఇక కుటుంబపరమైన విషయాదులలో వీరు మొదట చిన్న వయసులో తల్లిదండ్రులని వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రులు అంటే వారికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఏదో వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. గ్రాడ్యువల్గా తల్లిదండ్రుల పట్ల ఆసక్తి, బాధ్యత, ప్రేమ పెరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి రెసిప్రొకేటివ్గా ఉంటుంది. పూర్వార్జితాలు, పిత్రార్జితాలు వీరు పరిపూర్ణంగా లభించే పరిస్థితులు ఉంటాయి. కానీ జీవిత భాగస్వామిని ఎప్పుడూ ఏదో విధంగా వీరు తమ చర్యల ద్వారానో మాటల ద్వారానో
ప్రారంభంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే ద్వితీయార్థంలో 36 సంవత్సరాల తర్వాత వారిని జీవిత భాగస్వామి వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ప్రారంభంలో వీరు చక్కగా చూసుకుంటూ ఉన్నారు అంటే వారు రివర్స్గా ఇట్లా మంచిగా ఉన్నారనుకోండి, జీవిత భాగస్వామితోటి చక్కగా ఉన్నారనుకోండి, ద్వితీయార్థంలో జీవిత భాగస్వామి ఇంకా ఎక్కువ రెట్టింపుతోటి వారికి సహాయపడే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇది వైవాహిక జీవితం చక్కగా సాగే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో తప్పులు ఏమైనా జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి అని అంటే అది కేవలం వీరి యొక్క ప్రవర్తన, వీరి ఆలోచన ధోరణి వలన మాత్రమే జరుగుతుంది. ఇక నక్షత్ర పాదాల వారిగా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ మొదటి పాదం తులారాశి కానీ నవాంశ మేషరాశి అయింది. అంటే తులారాశికి సప్తమ స్థానంలో నవాంశ ప్లేస్ చేయబడి అంటే శుక్ర కుజగ్రహాల ప్రభావం ఇక్కడ ఉన్నది. ఒకదానికొకటి పరస్పరం 180 డిగ్రీల కోణ స్థితిలో ఉన్న స్థితి. వీరు ప్రేమ స్నేహం వంటి విషయాలకు వైపు పొరపాటున ఆకర్షితులైన సందర్భాలలో వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే అనుకోని విధంగా వీరికి ఎదుటివారి యాంటీ అడ్వాంటేజ్ తీసుకోవటం, వీటి కారణాల చేత అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటి కారణాల చేత వారికి అనుకోని విధంగా వారి కెరియర్ అంటే వారి వృత్తిపరమైన విషయాలు, కెరియర్ లేదా చదువు ఇటువంటివి దారి తప్పే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ వీరి ఉద్రేకపూరిత తత్వం ముందు వివరించినట్లుగా వీరికి అగ్రెసివ్నెస్ ఇటువంటివన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేసుకోలేని స్థితి, అది ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా వీరు వ్యక్తీకరిస్తారు. అసహనాన్ని వెంటనే వ్యక్తీకరిస్తారు. అంటే ఇప్పుడు అర్థమైపోతుంది వాళ్ళు ఎదుటివారు వీరికి నచ్చని ఒక వాక్యం చెబుతూ ఉన్నారు, అందులో మొట్టమొదటి పదం వీరికి నచ్చని పదం ఉపయోగించారు. వారు వాక్యం పూర్తి చేయాలి అంటే పరిపూర్ణంగా వాళ్ళు చెప్పదలుచుకున్న ఉద్దేశం పూర్తి కాలేదు, కానీ ఆ మొదటి పదానికి మాత్రమే రెస్పాండ్ అయిపోయి వెంటనే చిరాకు మొహం పెట్టేస్తారు. దీంతో ఏమిటంటే ఎదుటివారు మర్చిపోవచ్చు తాను ఏం చెప్పదలుచుకున్నారో అనేది, లేదా వీరి పట్ల వ్యతిరేకతనే ఏర్పడవచ్చు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి భారీ లోపాలు ఉంటాయి. ప్రతిదానికి ఏదో ఒక రకమైన పేచీని తీసుకొచ్చే పరిస్థితులు, ఇప్పుడు ఈ విధంగా అన్నారు, గతంలో ఈ విధంగా చేశారు, కక్ష కట్టే పరిస్థితులు ఇటువంటి ఉంటాయి. ఇటువంటి మానసిక పరమైన స్థితి నుంచి వీరు బయటపడితే వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. వీరికి వచ్చే ఆరోగ్యపరమైన విషయాలలో ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ సందర్భాల్లో మానసిక పరమైన ఒత్తిడితోటి వీరికి వచ్చే అనారోగ్య సమస్యలు అంటే రక్తపోటు లాంటివి ఇటువంటివి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. చిన్న వయసులో ఇటువంటి లక్షణాలు మొదలైన సందర్భాలలో బహుశా 36 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో అవి తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి. లేదా 36 సంవత్సరాల లోపల వీరు చాలా ఆరోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో వీరు కేవలం వీరు సరైన ఆహారపు అలవాట్లు వీటిని పాటించని కారణం చేత 36 సంవత్సరాల తర్వాత కొత్త రకమైన అనారోగ్యాలు మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఇక రెండో పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు రెండో పాదం వృషభ రాశి అయింది. నవాంశ నాథుడు అంటే వృషభ రాశిలో నవాంశ అవుతుంది. ఇక్కడ నుంచి చూసుకుంటున్నప్పుడు అష్టమ స్థానం. ఇది వీరికి ప్రత్యేకంగా ఇది ఒక ఇబ్బందికర మానసిక స్థితి. వీరికి ఏంటంటే కుటుంబ సభ్యుల పట్ల, జీవిత భాగస్వామి పట్ల, వీరందరి పట్ల చాలా నిబద్ధతతోటి కలిగి ఉంటారు. కానీ దాన్ని ఎదుటివారు చూపించే ప్రేమను, అనురాగాన్ని వీరు ఆస్వాదించలేని పరిస్థితి, దాన్ని నిలుపుకోలేని పరిస్థితి ఉంటుంది. వీరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ మొట్టమొదట వారు చేయాల్సిన ఎదుటివారు చాలా ప్రేమగా తల్లిదండ్రులు వీళ్ళు చాలా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుతూ ఉన్నారనుకోండి, చక్కగా చేస్తున్నారనుకోండి, మొట్టమొదట వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నారు. లేదా జీవిత భాగస్వామి చాలా ప్రేమగా ఉదయాన్నే లేచిన వెంటనే చక్కగా ప్రేమగా కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, అంతే కదా వీళ్ళు చేయవలసిన పనే చేస్తున్నారు అని. కానీ క్రమంగా ఏమిటంటే దాన్ని వారు సరైన గుర్తింపు ఇవ్వని పరిస్థితుల్లో, బహుశా తల్లిదండ్రులు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం చేస్తున్న దానికి వీడు సరిగ్గా ప్రతిస్పందన లేదు కదా అనే దాంట్లో కొంచెం అంత ఇన్వాల్వ్మెంట్ తోటి ఇవ్వకపోవచ్చు.
జీవిత భాగస్వామి కూడా అట్లాగే కావచ్చు. దాంతో ఏమిటంటే దాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఆ కోల్పోయే పరిస్థితి అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు మరలా దాని గురించి ప్రాకులాడుతూ ఉంటారు. వీరు కూడా ఈ ప్రేమ, స్నేహం వంటి విషయాదులకు సంబంధించి ఇక్కడ 2 కారకత్వాలు, శుక్రుని యొక్క కారకత్వం ఇన్వాల్వ్ అయి ఉన్న కారణం చేత Right. వీరికి సంబంధించి కేవలం వన్ సైడెడ్ లవ్సే ఉంటాయి. ఒకవైపు తమ వైపు నుంచే వారిని ఇష్టపడటం, వీరిని ఇష్టపడటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏది అనుకూలించే పరిస్థితులు ఉండవు. ఊహాజనితమైన భ్రమంలో, ఊహాజనితమైన తత్వంలో వీరు కొనసాగుతూ ఉంటారు. అది వారి వృత్తిపరమైన విషయాదుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే స్త్రీలకు సంబంధించి కూడా ఇదే 2వ పాదంలో ఉన్న సన్నివేశాలలో వీరు జీవిత భాగస్వామి యొక్క బలహీనతలను వీరు ఉపయోగించుకోకుండా వారి పట్ల శ్రద్ధగా వ్యవహరించిన సందర్భాల్లో సుఖ వైవాహిక జీవితం అనేది పొందగలుగుతారు. ఇక 3వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు 3వ పాదానికి సేమ్ ఇవే కాంబినేషన్స్ వర్తిస్తూ ఉంటాయి. 3వ పాదానికి నవాంశ మిథున నవాంశ అయింది. మిథున నవాంశకి అధిపతి బుధుడయ్యాడు. వీరు చక్కటి వాక్చాతుర్యాన్ని కలిగి ఉండే స్థితి ఉంటుంది. వాక్చాతుర్యం కలిగి ఉండటం, వ్యక్తీకరించే పరిస్థితి ఉండటం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇది శుక్రుని యొక్క కారకత్వం, గురువు యొక్క కారకత్వం, ఈ 2 రకాల గురువు యొక్క కారకత్వం అంటే విశాఖ నక్షత్రానికి అంటే వింశోత్తరీ పద్ధతుల ప్రకారం, యోగిని దశల ప్రకారం 2 రకాలుగా కూడా గురువే కారకుడు అయ్యాడు కాబట్టి, రాశ్యాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి ఇక్కడ వీరికి సంబంధించిన విషయాలు బుధుడు ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ 3 శుభగ్రహాల కలయిక, 3 శుభగ్రహాల యొక్క తత్వాల కలయిక. ఈ కారణాల చేత వీరికి సంబంధించి ప్రతి దాంట్లోనూ వీరికి ఎదుటి వారిని ఆకట్టుకునేంత చక్కటి కళా పరిజ్ఞానం అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ శుక్రుని యొక్క చంచలత్వం ఉంటుంది చూసారా, ఒకదాని పట్ల పూర్తి పారవశ్యతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం. వీటి కారణాల చేత అంటే పూర్తిగా ఎక్కువ సందర్భాలలో వీరు పారవశ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న కారణం చేత పాజిటివ్ సైడ్ తీసుకుంటే ఎక్కువగా పుస్తకాలు చదవటం లాంటిది కావచ్చు, లేదా ఎక్కువగా సినిమాలు చూడటం లాంటిది కావచ్చు, లేదా ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ వంటివి కావచ్చు. ఇటువంటి వాటి పట్ల వీరు అవసరానికి మించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న కారణం చేత వీరు కొన్ని సమయాలలో తమ వృత్తిపరమైన విషయాదులలో, ప్రాథమిక వృత్తిపరమైన విషయాదులలో గుర్తింపును కోల్పోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ వీరికి పరిజ్ఞానం చాలా చాలా గొప్పగా ఉంటుంది. మేధావులు అంటే మేధావి తత్వం కలిగి ఉంటారు. ఇక కుటుంబ సభ్యుల నుండి అంటే జీవిత తల్లిదండ్రుల నుండి వీరి నుండి చక్కటి సహకారం లభిస్తుంది. ఆయాజితంగా పూర్వార్జిత పిత్రార్జితాలు చేతికందుతాయి. తల్లిదండ్రులను బాధ్యతతోటి ప్రేమతోటి చూసుకునే పరిస్థితులు ఉంటాయి. చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కానీ వాటిని ఆస్వాదించలేని స్థితి ఉంటుంది. దానికి కారణం వీరు వేరే పారవశ్యతలకు లోను కావటం, అంటే ముఖ్యంగా ఇంటెలెక్చువాలిటీకి సంబంధించిన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం. ఇంతేకాకుండా వీరు పొరపాటున కూడా న్యాయ చట్టపరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు 4వ పాదం కుజుని యొక్క రాశి అయింది, అంటే వృశ్చిక రాశి అయింది. విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి అయింది. ఇక్కడ గురు కుజుల కాంబినేషన్, దాని తర్వాత నవాంశాధిపతి వీరికి కర్కాటక చంద్రునికి సంబంధించి. ఇక్కడ ఇంద్రుని యొక్క తత్వం వీరికి మన ఇంద్రుని గురించి చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ స్త్రీ వ్యామోహం కలిగి ఉన్నవాడు అని ఇటు పురాణ కథల్లో ఉంటుంది కదా. ఇది ప్రారంభంలో వీరి మానసిక స్థితి ఇదంతా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్కి ఎక్కువగా ఉండటం, వీటి కారణం చేత శుక్రుని యొక్క కారకత్వాలకు సంబంధించి అంటే మన పారవశ్యతకు సంబంధించి అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ ఇటువంటి లక్షణాలు ఇంద్రునికి సంబంధించిన లక్షణాలు అనేది విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ వర్తిస్తూ ఉంటుంది. ఇవి ఒక రెండవది ప్రాథమికమైన అవలక్షణం. ఇది పాజిటివ్ సైన్గా తీసుకోలేము. వీరి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ అట్రాక్షన్స్ వలన ఏమిటంటే వారి వృత్తిపరమైన విషయాదులలో లేదా చదువుకునే విషయాదులలో వీరు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, వాటి కారణం చేత
ఇబ్బందులు, ఎదుగుదల లోపాలు ఉంటాయి. రెండవది, వీరికి సంబంధించిన విషయాల్లో ప్రతి విషయానికి సంబంధించి వీరు చంద్రుని యొక్క ఇది కర్కాటక రాశి సంబంధించిన 4వ పాదం కర్కాటక నవాంశ అయినది కదా, ప్రతి విషయంలోనూ ఒక్కసారిగా ఆత్మన్యూన్యతాభావానికి లోనవుతూ ఉంటారు. అంటే అది ఒక్కోసారి అహంకారానికి దారి తీయవచ్చు, అహంకారపూరితంగా ఉండొచ్చు. ఎదుటివారు తమని విమర్శిస్తున్నారు అనే భావనతోటి ప్రతి ఒక్కరి మీద వారి మీద కసి ఎలా తీర్చుకోవాలి అంటే, తమను ఏదో ఒక మాటని తోటి వీరిని వేధించారు, ఒక మాట అన్నారు అన్నప్పుడు ఆ మాటకి వారి మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అనే దాంట్లో వీరి జాప్యత సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇక వీరికి చర్మానికి సంబంధించిన రుగ్మతలు పెరిగే అవకాశాలు ఉంటుంటాయి. కేవలం మానసికపరమైన ఒత్తిడి కారణం చేత, స్కిన్ మీద ఇంపాక్ట్, ఆహారపు అలవాట్ల కారణం చేత స్కిన్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి వీరికి పరిపూర్ణంగా సహకరించే వ్యక్తి ఉంటారు, కానీ వీరి యాంటీ అడ్వాంటేజ్ తీసుకున్న కారణం చేత సహజంగా 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి వీరి జీవిత భాగస్వామి పక్కా యాంటీ అవుతారు. వీరు భరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సంతానం నుండి పరిపూర్ణమైన అనుకూలతలు ఉంటాయి. అద్భుతం సార్. అయితే మరి వీరు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళొద్దు, ఏ ఆరాధన చేసుకోవాలి జీవితాంతం? ఇక్కడ ముందు వివరించినట్లుగా ఇది శుక్ర, గురు, బుధ కాంబినేషన్లకు సంబంధించిన మొదటి 3 పాదాలకు సంబంధించి అనుకున్నాం కదా. వీరికి సంబంధించి వీళ్ళ తత్వానికి దగ్గరగా ఉండే ఉగ్రతత్వమైన కుజ నక్షత్రాలు కానీ, రవి నక్షత్రాలు కానీ వీరికి అనుకూలించే విధంగా ఉంటాయి. కానీ చంద్ర నక్షత్రాలు వీరిని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. శని నక్షత్రాలు వీరికి పరిపూర్ణంగా సహకారం అందిస్తారు. కానీ ఈ 4వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు, అంటే వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు వీరి శని నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రవి నక్షత్రాలు కొంత అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అద్భుతం సార్. ఆరాధన సహజంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ అన్ని శుభకారక గ్రహాలు అని అనుకున్నాం కదా. లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన ఏదైనా చేయటం, విష్ణుమూర్తి ఆరాధన, బుధుని యొక్క కారకత్వం ప్రత్యేకంగా కొన్ని చోట్ల వర్తిస్తూ ఉన్నది కదా. బుధుని యొక్క కారకత్వం అంటే విష్ణుమూర్తి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన వీరి పరిపూర్ణంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.